విశాఖలో ఏసీబీ రైడ్స్, చిక్కిన వార్డ్ సచివాలయ ఉద్యోగి 80,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం. నిరుద్యోగ సమస్యపై బీఆర్ఎస్వి పోరు, దివ్యాంగులతో ర్యాలీకి బీజేపీ ప్లాన్. చలో అసెంబ్లీకి పార్టీలు, విద్యా సంఘాల పిలుపు. 3 రోజుల కస్టడీకి మొయినాబాద్ నిందితులు, అదుపులోకి తీసుకోనున్న పోలీసులు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ విచారణ. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తుల అరెస్ట్. తెలంగాణలో 68, హైదరాబాద్ లో 22 కేసులు. 32 మందిని అరెస్ట్ చేశామన్న సజ్జనార్. ఉద్దేశపూర్వకంగా ఆదేశాలు ఉల్లంఘించారు, రంగనాథ్ ధిక్కరణకు పాల్పడ్డారు. బతుకమ్మ కుంట విషయంలో హైకోర్టు ఆగ్రహం. సంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత. 574 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. మహారాష్ట్రకు చెందిన 3 నిందితుల అరెస్ట్. ఏపీలో ఇవాటి నుంచి 5 రోజులు వర్షాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కురిసిన వాన. తెలంగాణ మహబూబాబాద్ లో భారీ వర్షం. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. హైదరాబాద్ షాలిబండలో హత్యాయత్నం. పరారీలో 3 సోదరులు. నిందితుల కోసం గాలింపు. బెల్లంపల్లిలో కార్డన్ సెర్చ్. గంజాయిపై ప్రత్యేకంగా దృష్టి. మత్తుకి బానిస కావద్దని యువతకు సూచన. దుబాయ్లో చిక్కిన డ్రగ్ కింగ్ పిన్. జార్జ్ ని అరెస్ట్ చేసిన ఇంటర్పోల్. భారత్ తరలించేందుకు ఏర్పాట్లు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం. జెడ్డాలో అత్యవసరంగా ల్యాండింగ్. బెంగళూరు నుంచి లండన్ వెళుతున్న విమానం. మోదీని శాలువాతో సత్కరించిన మై హోమ్ గ్రూప్ చైర్మన్. యుద్ధ వేడిలోనూ గొప్ప సదస్సు నిర్వహించారు. టీవీ9 ని అభినందించిన ప్రధాని. తమిళనాడు ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు. బీజేపీకి 27 సీట్లు ఇచ్చిన అన్నాడీఎంకే. అన్బుమణి పీఎంకే పార్టీకి 18 స్థానాలు.